వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యాక చిరంజీవి పని అయిపోయిందని చాలా మంది కామెంట్లు చేశారు. హైకమాండ్ ఆదేశాలకు తలోపడం తప్ప చిరు చేసేదేమీ లేదని గిట్టని వాళ్ళు పెదవి విరిచారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. ఢిల్లీలో చిరంజీవి మాటలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సావధానంగా వింటోంది. ఆయన సూచనలను సలహాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న రాష్ట్ర కాంగ్రెస్ కు ఆయనే పెద్ద దిక్కని భావిస్తోంది. కల్మషం లేని మనస్తత్వం, పదవుల కోసం పాకులాడే తత్వం లేకపోవడం ఢిల్లీలో ఆయనకు పలుకుబడిని రోజు రోజుకు పెంచుతోంది. కాంగ్రెస్ కు ఫ్యూచర్ లీడర్ గా చిరంజీవి రోజు రోజుకు ఎదిగిపోతున్నారు. తన వ్యక్తిత్వంతో హైకమాండ్ దగ్గర ఇప్పటికీ మంచి మార్కులు కొట్టేసిన మెగాస్టార్ రాష్ట్ర కాంగ్రెస్ లో స్టార్ లా ఎదుగుతున్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తమ హీరో భవిష్యత్తు ఏమిటోనని బెంగపెట్టుకున్న అభిమానులు కాంగ్రెస్ లో చిరు కొత్త రోల్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఆయన రైజింగ్ స్టార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానంటే హైకమాండ్ ఆ పదవిని ఆయన చేతిలో పెట్టాల్సిందే. రాష్ట్రంలో కూలిపోతున్న కాంగ్రెస్ అధికార సౌధాన్ని తన భుజంతో నిలబెట్టిన చిరుకు సీఎం కావటం చిటికెలో పని. కానీ అందుకోసం ఆశపట్టం లేదు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని హైకమాండ్ చేసిన వాగ్దానాన్ని అంతే వినమ్రంగా స్వీకరించారు చిరంజీవి. రాజ్యసభ సీటు కోసం కూడా ఎక్కడా ఆయన తొందరపడలేదు. ఒక మాటలో చెప్పాలంటే హైకమాండ్ కు రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత విశ్వసనీయుడు ఎవరంటే మెగాస్టారే. నాకు సంబంధించి నాకు ఇది అని ఎప్పుడు అడిగే ప్రసక్తి లేదు. ఆ రకంగా నా ఆలోచనలు ఉండవు, నా రిక్వెస్ట్లు ఉండవు. అది వాళ్ళు చూసుకుంటారు అనేది నాకు ముందు చెప్తూనే ఉన్నాను. వాళ్ళకి వదిలే. తన బలంలో కాంగ్రెస్ ను ఆదుకున్నా ఇంతవరకు పార్టీని బెదిరించి డిమాండ్లు సాధించుకునే మార్గాన్ని ఆయన అనుసరించలేదు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ చిరంజీవి పట్ల మంచి అభిప్రాయంతో ఉంది. గ్రూపుల పంచాయతీలు తీర్చలేక తంటాలు పడుతున్న కాంగ్రెస్ కు ఏ గ్రూపు లేకుండా అందరినీ కలుపుకుపోగల నాయకుడిగా చిరంజీవి కనిపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో అన్నీ తానే ఉన్న చిరంజీవి కాంగ్రెస్ లోకి వచ్చినా ఒక వర్గమంటూ లేకుండా హైకమాండ్ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసుకుపోతున్నారు. కాంగ్రెస్ లో ఎదగాలంటే రాజకీయం తెలియాలి, పక్కనున్న వాణ్ణి తొక్కేయటం తెలియాలి, నొప్పించినా తానొవ్వక తప్పించుకొని తిరగాలి. సొంత పార్టీ నేతనే మాటలతో దునుమాడాల్సినంత దమ్ముండాలి. ఫిట్టింగులు పెట్టడం తెలియాలి, గ్రూపులు మెయింటైన్ చేయటం రావాలి, పక్కవాడు ఎదుగుతుంటే తొక్కేయటం తెలియాలి. అన్నింటినీ మించి అసలైన రాజకీయాలు చేయటం రావాలి. కానీ స్వతహాగా వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవికి ఇవేవి సాధ్యం కావనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ లో బలమైన నేతగా కనిపిస్తున్న చిరంజీవిని కాంగ్రెస్ భవిష్యత్తులో ఎలా ఉపయోగించుకోబోతోంది? సింపుల్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే ఫేస్. వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆయనే క్రౌడ్ పుల్లర్. అభిమాన ధనం ఆయనకు తోడుగా ఉండనే ఉంది. దానికి కాంగ్రెస్ బలం కూడా తోడైతే సంచలనం సృష్టించవచ్చన్నది కాంగ్రెస్ భావన. ఇప్పటికిప్పుడు ఆయన సీఎం పీఠం అడిగితే ఇవ్వడానికి అధిష్టానం తిరస్కరించదు. కానీ ఆయన డిమాండ్ చేయరు. అలా డిమాండ్ చేయకపోవటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. పదవుల కోసం ఆశపడని వ్యక్తిత్వం భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. అందుకే కాంగ్రెస్ కిప్పుడు రాష్ట్రంలో ఆయనే బెస్ట్ ఆప్షన్. కాంగ్రెస్ లో ఇవాళ కాస్త సౌమ్యంగా ఉన్న మనిషి ఎవరు అని చెప్పాలనుకుంటే ఇవాళ చిరంజీవి గారి పేరే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఆయనకు పూర్తిగా కాంగ్రెస్ సంస్కృతి వంటపట్టలేదు, లేదా రాజకీయాల వాసన కూడా వంటపట్టలేదు. ఇప్పటి వరకు ఫ్రెష్గా ఉన్నారు ఆయన. కాబట్టి రేపొద్దున ఏదైనా అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఈయన వైపు చూసే అవకాశం కూడా ఉంది. ఏదైనా ముఖ్యమంత్రుల మార్పునండి, ఇంకోటనండి, లేకపోతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అండి, రకరకాలు ఉంటాయి కదా, లేదా కేంద్ర మంత్రి పదవినండి, ఏదన్నా కూడా ఈయన వైపు కాంగ్రెస్ అధిష్టానం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో చిరంజీవికి ఉన్న ఓటు బ్యాంకు పరంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ గౌరవం ఇవ్వటంలో ఔచిత్యం ఉందనిపిస్తుంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ చాలా చోట్ల వేలు వందల ఓట్లతోనే చిరంజీవి అధికార పీఠానికి దూరమయ్యారన్నది 2009 ఫలితాలు చెబుతున్న నిజం. బలమైన ప్రత్యర్థుల నడుమ చిరంజీవి 17% ఓట్లు సాధించటం, 76 లక్షల ఓట్లను సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదు.
ఎన్టీవీ నిల్సన్ సర్వే ప్రకారం కేవలం చిరంజీవి సొంత ఇమేజ్ మీద వచ్చిన ఓట్లే ఇందులో 10% ఉన్నాయి. ఎవరు మద్దతు లేకుండా ఒంటి చేత్తో పార్టీని నడిపించి ఇంతటి ఓటు శాతాన్ని సాధించటం చిరుకే సాధ్యమైంది. ఆయన పాపులారిటీ, సామాజిక నేపథ్యాలే చిరుకు కొండంత అండ. చిరుకున్న ఇమేజ్ అంతా ఆయన రెక్కల కష్టమే. కాంగ్రెస్ లో మిగిలిన నేతలందరిది పార్టీ పరంగా ఉన్న ఇమేజ్, చిరంజీవిది మాత్రం వ్యక్తిగత ఇమేజ్. వివాదాలకు పోని వ్యక్తిత్వం, మచ్చలేని చరిత్ర, ప్రతిపక్షాలు సైతం పర్సనల్ గా విమర్శించలేని వ్యక్తిత్వం చిరంజీవిది. 30 ఏళ్లుగా ఆయన సాధించుకున్న ప్రజాబలం ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన్ను తిరుగులేని నేతగా మారుస్తోంది. ఈ బలంతోనే చిరంజీవి రేపు కాంగ్రెస్ పార్టీని నడిపించినా ఆశ్చర్యం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చిరు సొంతం. మచ్చలేని వ్యక్తిత్వం, సుదీర్ఘ వ్యూహంతో అడుగులేసే లక్షణం, అధిష్టానం ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే విధేయత, అందరినీ తనవారిగా భావించే స్నేహభావం, ప్రజలంతా తనవాళ్లుగా భావించి సామాజిక న్యాయాన్ని గుండె నిండా నింపుకొని ముందుకు అడిగేస్తే లక్ష్య తీరాలను అన్నయ్య చేరడం కాదు, విజయమే ఈ మెగాస్టార్ వశమవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మన స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.